యంగ్ హీరో శర్వానంద్. తెలుగు సినిమాల్లో ఎక్స్ప్రెస్ లా తీసుకొచ్చిన శర్వానంద్ బిజినెస్ లో కూడా ఎక్స్ప్రెస్ లా దూసుకుపోతున్నారు. కొత్త స్టోరీ లైన్లతో ఆకట్టుకునే శర్వా కొత్త మెనూ కార్డ్ ను కూడా హైదరాబాదీలకు పరిచయం చేశారు. తెరపైన ఆకట్టుకునే శర్వా తెర వెనుక తన సొంత బిజినెస్ పనులతో బిజీగా ఉంటారు. లైవ్ స్టోర్స్ బార్, కేఫ్ బీన్స్ అనే 2 రెస్టారెంట్లతో శర్వానంద్ హైదరాబాద్ లో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. శర్వానంద్ అభిమానులు తరచూ ఇక్కడికి వస్తుంటారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ లైవ్ టెలికాస్టింగ్ ను చూస్తూ లీజర్ ను ఎంజాయ్ చేసేలా లైవ్ స్పోర్ట్స్ ఇంటీరియర్ డిజైన్ చేశారు. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉండడం మరో స్పెషల్ అట్రాక్షన్. లైవ్ మ్యూజిక్ బ్యాండ్ ప్లేయింగ్ తో పాటు ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ డిషెస్ కూడా ఇక్కడ మెనూలో ఉంటాయి. ఇది సెలబ్రిటీ సెంటర్ అయినా ఎటువంటి ఈవెంట్లు నిర్వహించకుండా కస్టమర్ల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేలా శర్వా నడుపుతున్నారు. ఇక్కడే హీరో శర్వానంద్ బిజినెస్ సీక్రెట్ దాగుందంటారు. ఐపీఎల్, వరల్డ్ కప్, ఫిఫా వంటి సీజన్ లో ఇక్కడికి వచ్చే స్పోర్ట్స్ లవర్స్ సంఖ్య చాలా ఎక్కువ. హైదరాబాద్ కు వచ్చే విదేశీయులు కూడా లైవ్ స్పోర్ట్స్ కు వస్తుంటారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న లైవ్ స్పోర్ట్స్ కు యూజర్ రేటింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం స్పెషాలిటీ. దీంతో పాటు శర్వా నిర్వహిస్తున్న మరో బీన్స్ కాఫీ షాప్ కూడా సూపర్ సక్సెస్ అయింది. అర్బన్ విలేజ్ కా మిత్ర గ్రూప్ తో కలిసి పార్ట్నర్షిప్ లో శర్వా దీన్ని నడుపుతున్నారు. సెలబ్రిటీలు, సోషలైట్స్ ఇక్కడ తరచూ తలుక్కుమంటారు. తరచూ సెలబ్స్ వస్తారు కనుక ఇక్కడికి వెళ్లిన వారు సెల్ఫీలు, స్టార్ల ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నడుబొడ్డున గ్రామీణ వాతావరణంలో రిలాక్స్ అయ్యేందుకు బీన్స్ కేఫ్ కు వస్తుంటారు. అచ్చ తెలుగు వాతావరణం ఉట్టిపడేలా బీన్స్ కేఫ్ ను వెదురు కర్రలతో ఎథ్నిక్ లుక్ వచ్చేలా ఏర్పాటు చేశారు. అరటి బజ్జీలు, పునుగులు, మసాలా మిర్చి బజ్జీలు ఇక్కడ చాలా ఫేమస్. జపాన్, అరేబియా వంటకాలతో పాటు బీన్స్ లో లభించే జపానీస్, అరేబియన్ ఫ్లేవర్డ్ కాఫీలు ఇక్కడ చాలా ఫేమస్ అయ్యాయి. మొత్తానికి నటుడుగానే కాదు, ఎంటర్ప్రీనియర్ గా కూడా శర్వానంద్ తన సత్తా చాటుతున్నారు. ఎంతైనా సినీ హీరో స్టార్ట్ చేసే బిజినెస్ అంటే వారే బ్రాండ్ అంబాసిడర్లు కదా. దీంతో వీరు చేసే బిజినెస్ కు చాలా తక్కువ సమయంలో పబ్లిసిటీ వచ్చి పడుతుంది.